త్రివిక్రమ్ గుంటూరు కారంతో తనకున్న ఫ్యామిలీ ఇమేజ్ ని డ్యామేజ్ చేసుకుంటున్నాడు. రీసెంట్ గా గుంటూరు కారం నుంచి రిలీజ్ అయిన థర్డ్ సాంగ్ లో ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అయిన ఒక బూత్ డైలాగ్ ని సాంగ్ లో వాడాడు. కుర్చీ మడత పెట్టి అనే డైలాగ్ తర్వాత వచ్చే బూత్ పదాన్ని కట్ చేసి సాంగ్ లో వాడుకోవడం ఆడియన్స్ కి నచ్చట్లేదు. ఒక మంచి ఫ్యామిలీ ఇమేజ్ ఉన్న హీరో సినిమాకి ఇలాంటి బూత్ డైలాగ్ ని వాడుకోవడం మహేష్ ఫ్యాన్స్ కి నచ్చట్లేదు. అండ్ త్రివిక్రమ్ ఒక ఈవెంట్ లో కమర్షియల్ సినిమా అంటే బూతులతో నింపేయడం కాదని నీతులు చెప్పాడు. కమర్షియల్ సినిమా అంటే దిగజారుడు సాహిత్యం లేదంటే అర్థం పర్థం లేని శబ్దాలతో కలిసిన పాటలని కాకుండా హీరోల తాలూకు ఇమేజ్, దర్శకుల తాలూకు అర్థం లేనితనం, ప్రొడ్యూసర్ల తాలూకు వ్యాపార విలువలు. మరి ఇప్పుడు తమరు చేస్తున్నది ఏంటి గురించి అని నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఇప్పటికీ గుంటూరు కారంపై ఉన్న ట్రోలింగ్స్ చాలా ఉన్నట్టు త్రివిక్రమ్ మరోసారి ట్రోలర్స్ కు ఛాన్స్ ఇచ్చాడు. ఇప్పటికీ గుంటూరు కారం నుంచి రిలీజ్ అయిన సెకండ్ సాంగ్ రామజోగయ్య శాస్త్రి అసభ్యకరమైన పదాలతో సాంగ్ ని రాశాడంటూ నెటిజన్స్ ట్విట్టర్ లో రామజోగయ్య శాస్త్రిని ఆడుకున్నారు. దీంతో రామజోగయ్య శాస్త్రి తన ట్విట్టర్ అకౌంట్ ను డియాక్టివేట్ చేశాడు. మరి పర్వాలేదనిపించిన సెకండ్ సాంగ్ పైనే ఇంత ట్రోలింగ్ జరిగితే మరి ఇప్పుడు బూతు పదం వాడిన థర్డ్ సాంగ్ పై ఇంకెంత ట్రోలింగ్ జరుగుద్దో. సాంగ్ ట్రెండింగ్ లో ఉండాలంటే ట్రెండింగ్ లో ఉన్న బూత్ డైలాగ్ వాడాల్సిన అవసరం ఏముంది? సినిమాలో బూతు పదం వాడకూడదని నువ్వు చెప్పిన నీతే కదా. మరి అలాంటప్పుడు ఈ డైలాగ్ ను ఎందుకు ఎంకరేజ్ చేసావు? సాంగ్ కి సంబంధం లేకుండా మధ్య మధ్యలో మడత పెట్టి అనే డైలాగ్ ఆడియన్స్ కి చిరాకు తెప్పిస్తుందని త్రివిక్రమ్ ని నెటిజన్స్ బాగా ట్రోల్ చేస్తున్నారు. అండ్ ఈ సినిమాతో త్రివిక్రమ్ తనకున్న మంచి ఫ్యామిలీ ఇమేజ్ ని ఫ్యామిలీ ఆడియన్స్ కామెంట్ చేస్తున్నారు. అండ్ అటు ట్రోలర్స్ కూడా సినిమా రిలీజ్ కి చాలా తక్కువ టైం ఉండడంతో త్రివిక్రమ్ కావాలని ఇలా నెగిటివ్ ప్రమోషన్ చేస్తున్నాడని త్రివిక్రమ్ గతంలో మాట్లాడిన పాయింట్ ని పట్టుకొని నెటిజన్స్ ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు. అండ్ ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి. అండ్ ఫ్రెండ్స్, గుంటూరు కారం నుంచి రిలీజ్ అయిన థర్డ్ సాంగ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో చెప్పండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.